ఆధ్యాత్మికమైనటువంటి స్నేహభావంలో ఏదైనా ఒక దురాలోచన, ఒక తప్పు నిర్ణయం కంటపడినప్పుడు ఏం చేస్తారు? రే ఇది తప్పు, ఇది వదిలే అని అంటే చెప్పినటువంటి ఒక ఆలోచన బట్టి నిర్ణయాలు మార్చబడతాయి. ప్రియులారా, ఎందుకు మనం మాటి మాటికి దేవుని వాక్యాన్ని చదవాలి? ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి? ఎందుకు ఉపవాసం ఉండాలి? ఎందుకు దేవుని మనం ఆశ్రయించాలి అని అంటే కట్టు లేక జనులు ఏం చేస్తున్నారు? పాడైపోతా ఉన్నారు. ఆజ్ఞ దీపంగాను ఉపదేశము మన జీవితాల్లో క్రమపరిచింది. దేవుడు ఒక మంచి సలహాను మనకి ఇస్తాడు. వాక్యం మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? చక్కనైనటువంటి మార్గంలో చిన్నగా నడిచేటట్లు చేసింది. దేవుని ఉద్దేశాలు తెలుసుకునేదానికి, దేవుని నిర్ణయాలను మనకు బయలుపరచబడేదానికి, దేవుని సన్నిధి మనకెంతో మనం పర్ఫెక్ట్ చేసేదానికి ఆయన మెల్లనైన స్వరాన్ని మనము దేవునికి అవకాశం ఇచ్చినప్పుడు, దైవాజ్ఞను మనము కైకొనినప్పుడు ప్రియులారా దేవుని మాటలు మనము వింటాం.